చందమామ కథ మంత్రి మడేలు. పూర్వం ఒక రాజుగారి కొలువులో పేరన్న అనే ఒక మడేలు ఉండేవాడు. పేరన్నకు నెల జీతం 1 వరహ, మంత్రికి 200 వరహాలు. నెల నెల 200 వరహాలు రాజుగారు ఖజానాలో నుంచి తెప్పించి మంత్రి చేతుల్లో పోస్తుంటే దగ్గరే ఉండి చూస్తూ ఉన్న పేరన్నకి బాధగా ఉండేది. రోజు 24 గంటలు తను రాజుగారికి అడ్డమైన చాకరీ చేస్తూ ఉంటే అతనికి 1 వరహానే ఇచ్చేది. గంటో 2 గంటలు ఉండి ఆ కాగితం ఈ కాగితం చూసి చూడనట్లుగా తిరగేసి రాజుగారితో కాసేపు మంతనాలాడి చక్కాపోయే మంత్రిగారికేమో 200 వరహాలా అని అనుకునేవాడు. తనకు మంత్రికి జీతంలో ఇంత అంతరం ఎందువలనో ఎంత ఆలోచించినా పేరన్నకు అర్థమైంది కాదు. పేరన్న ఉండబట్టలేక ఒకనాడు రాజుగారిని ఈ సంగతి అడిగేశాడు. వాడి మాటలను రాజు శాంతంగా విన్నాడే కానీ జవాబేమీ చెప్పలేదు. కానీ ఆయన మనస్సులో ఏదో ఆలోచించుకున్నాడు. ఆ సాయంకాలమే రాజుగారు పేరన్నను వెంటబెట్టుకొని షికారుకు బయలుదేరారు. వారికి 2 ఫర్లాంగుల దూరంలో కోనేటి గట్టు మీద జనం గుంపు కూడి సందడిగా కనపడ్డారు. అప్పుడు రాజుగారు మడేలుతో, పేరన్నా, అదేమిటో చూసిరా అని అన్నారు. పేరన్న కోనేటి ఒడ్డుకి పరిగెత్తుకెళ్ళాడు. వాడు తిరిగి వచ్చేటప్పటికి 15 నిమిషాలైంది. ఏమిటి పేరన్న విశేషం అని అడిగారు రాజుగారు. పగటి వేషగాళ్ళండి, జనం వాళ్ళ చుట్టూ మోగి కబుర్లు వింటున్నారండి అని అన్నాడు పేరన్న. ఏ ఊరు నుంచి వచ్చారు ఈ వేషగాళ్ళు అని రాజు అడిగేసరికి పేరన్న సమాధానం చెప్పలేకపోయాడు. చెరువుగట్టు మీదకు వెళ్ళినప్పుడు వాడా సంగతి కనుక్కోలేదు. వెళ్ళి కనుక్కుని వస్తాను అంటూ వెళ్ళి మళ్ళీ ఒక 15 గంటకు తిరిగొచ్చాడు. ప్రభు, ఈ వేషగాళ్ళు కూచిపూడి నుంచి వచ్చారంటండి అన్నాడు. ఈ సమాధానం విని రాజు ఊరుకోలేదు. ఓహో, కూచిపూడి భాగవతులా వచ్చిన వాళ్ళు? అయితే దివాణంలోకి రప్పించాలే. సరే కానీ పేరన్నా, వీళ్ళు మన ఊరిలో ఎంతకాలం ఉంటారో అని అడిగారు రాజుగారు. కానీ ఆ సంగతి పేరన్నకేం తెలుసు? వాళ్ళని వీడు అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. ఉండండి బాబు, ఆ సంగతి కూడా కనుక్కొని వస్తాను అంటూ మళ్ళీ చెరువు ముఖం పట్టాడు. తిరిగి వచ్చేటప్పటికి ఈ మాట 15 గంట కన్నా ఎక్కువే పట్టింది. వారం 10 రోజుల దాకా ఉంటారంట ప్రభు అని చెప్పాడు. అట్లా అయితే మనం వేటకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఉంటారన్నమాటే. అవును, కానీ వాళ్ళు ఏమైనా కొత్త నాటకాలు వేషాలు నేర్చుకున్నారా లేక అన్నీ మనం చూసినవేనా అని మళ్ళీ అడిగారు రాజుగారు. ఆ సంగతి పేరన్నకెలా తెలుస్తుంది? తెలుసుకోవాలంటే దేవుడా అంటూ చెరువుగట్టుకి మళ్ళీ ఒక మాట వెళ్ళి రావాల్సిందే. సెలవైతే కనుక్కొని వస్తాను అన్నాడు పేరన్న. అది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం పేరన్న. ఏమంటే వీళ్ళు కొత్త విద్యలేమీ నేర్చి ఉండకపోతే వీళ్ళని దివాణంలోకి పిలిపించనే అక్కర్లేదు అన్నారు రాజుగారు. చిత్తం, వెళ్ళొస్తానండి అట్లా అయితే అంటూ వెళ్ళాడు పేరన్న. పేరన్న వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ 1 గంట సేపు పట్టింది. 4 మాటలు వెళ్ళి రావటంతో మొత్తం 1 గంటకు పైగా కాలం వ్యయమైంది. ప్రతి మాటు 2 ఫర్లాంగులు వెళ్ళి రావటం, మొత్తం 2 మైళ్ళు పరిగెత్తేటప్పటికి పేరన్నకి చెమటలు పట్టి ఆయాసం కూడా వచ్చింది. రొప్పుతూ రోజుతో తిరిగి వచ్చి పేరన్న, ప్రభు, కొత్త నాటకాలు కొత్త వేషాలు ఎన్నో నేర్చారుటండి అన్నాడు. ఇకనేం, అట్లయితే నాటకాలు వేషాలు తప్పకుండా వేయిద్దాం. మరైతే ఈ సంగతి వాళ్ళకు చెప్పావా అని తిరిగి ప్రశ్నించారు రాజుగారు. ఏ సంగతి బాబయ్య అన్నాడు పేరన్న. మళ్ళీ వెళ్ళి రావాలి కామోలు దేవుడా అని అనుకుంటూ. వాళ్ళు ఈ ప్రాంతం విడిచి వెళ్ళేలోపుగా మన దర్శనం చేసి దివాణంలో తమ విద్య ప్రదర్శించవలసి ఉంటుందన్న సంగతోయ్ అని అన్నారు రాజుగారు. తమ సెలవు అవ్వందే ఎలా చెప్పటం ప్రభు అని అన్నాడు పేరన్న. మించిపోయింది లేదులే, ఇప్పుడైనా పోయి చెప్పి రావచ్చు అన్నారు రాజుగారు. రాజుగారు తనని మళ్ళీ చెరువుగట్టుకి పంపిస్తారనటంతోనే పేరన్నకి ప్రాణం విసిగిపోయింది. ఇదేమిటి ఈ రోజున రాజుగారు ఇలా వేపుకొని తింటున్నారు? ఇదివరకు ఎన్నడూ నాకు ఇలాంటి తెకమక్కలు లేవే. విసినికర్ర పుచ్చుకొని విసరటం, పక్కలు వేయటం, బట్టలు ఉతికి ఆరవేసి మడతలు పెట్టటం, ఇలాంటి పనులు ఎన్నో చేస్తున్నాను కానీ ఎన్నడూ ఇంత శ్రమ పడలేదు. ఒక్క పనికి ఇన్ని మాటలు తిప్పడమా అనిపించింది పేరన్నకి. మరో 2 నిమిషాలకి మంత్రి అక్కడికి వచ్చాడు. రాజుగారు మంత్రికి చెరువుగట్టు మీద ఉన్న జనం గుంపు చూపించి సంగతేమిటో కనుక్కొని రమ్మని పంపారు.
మరి కాసేపటికి మంత్రి చెరువుగట్టు నుంచి తిరిగి వచ్చి, ప్రభు, కూచిపూడి నుంచి భాగవతులు వచ్చారు. వారు చెబుతూ ఉన్న హాస్యపు మాటలు వింటూ జనమంతా పోగయ్యారు ప్రభు. ఈ భాగవతులు మన గ్రామంలో 10 రోజుల వరకు ఉంటారుట. ఎన్నో కొత్త కొత్త వేషాలు నాటకాలు నేర్చామన్నారు. మా ప్రభువులు రేపు వేటకు వెళ్ళ నిశ్చయం చేశారు. 2-3 రోజుల తర్వాత తిరిగి వస్తారు. అప్పుడు మీరు వచ్చి ప్రభువుల దర్శనం చేసుకోండి అని భాగవతులతో చెప్పి వచ్చాను. వీలుని బట్టి ప్రభువులు వారి ప్రదర్శనలు చిత్తగించవచ్చును అని రాజుగారికి మనవి చేశాడు. రాజుగారు మంత్రికి సెలవిచ్చి పంపి, చూసావా పేరన్న, సంగతేమిటో కనుక్కొని రమ్మనేసరికి మంత్రి వెళ్ళి ఒక్క మాటుగా ఎన్ని వివరాలు కనుక్కొని వచ్చాడో. ఇన్ని వివరాలు కనుక్కోవాలనే మాటే అసలు నీకు తోచలేదు. నేను అస్తమానం అడుగుతూ ఉండటం, నువ్వు వెళ్ళి వస్తూ ఉండటం జరిగింది. తెలుసుకోవలసిన సంగతులన్నీ తెలుసుకోవడమే కాకుండా మంత్రి వాళ్ళని ఆహ్వానించాడు కూడా. ఆహ్వానించాడే కానీ మీరు నాటకాలు వేద్దురు కానీ రాజుగారు చూస్తారు అని వాళ్ళకి ఏ విధమైన మాట ఇవ్వలేదు. నీకు మంత్రికి గల తేడా ఇప్పుడైనా తెలిసిందా అని అడిగారు రాజుగారు. మడేలు తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 డిసెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత అఖండం సుబ్బలక్ష్మి గారు, మదనపల్లి నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథని హీరో సూర్య గారి సినిమా యముడులో ఒక సన్నివేశంగా ఉపయోగించారు. గుర్తుందా? కామెంట్ చేయండి.